దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగేటప్పుడు అంటే వాళ్ళ తాలూకు ఆలోచన ఏంటంటే, ఇజ్రాయెల్ తాలూకు ఆలోచన అణుబాంబులు, అణ్వాస్త్రాలు ఇట్లాంటి భయంకరమైనటువంటి లోకాన్ని సర్వనాశనం చేసే ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉండకూడదు, వాళ్ళు తయారు చేయకూడదని వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే చూడండి, ఒక మాట చెప్తాను. ఒక శక్తి, ఒక పదవి ఒక మంచి వ్యక్తికి ఉందనుకోండి, అతను మంచి కార్యాలు చేస్తాడు, సత్కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన హృదయం మంచిది కాబట్టి నలుగురికి మేలుకరమైనటువంటి మంచి పనులు చేస్తాడు. అదే ఒక దుర్మార్గుడికి ఓ పదవి ఇచ్చామనుకోండి, వాడు ఇష్టానుసారిగా చెలరేగిపోతాడు. మీకు తెలుసు, లోకంలో అట్లాంటి వ్యక్తులు మీరు చూస్తుంటారు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద ఆ విధంగా యుద్ధం చేయడం కారణం ఇది. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇరాన్ దేశం అనేక రకాల తీవ్రవాద సంస్థలకి పోషిస్తుందండి. పాకిస్తాన్ లాగే పాకిస్తాన్ ఏ విధంగా అయితే తీవ్రవాద సంస్థల్ని పోషించి వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తూ వాళ్ళకి ఆర్థికంగా బలపరుస్తూ, మీరు పక్క దేశమైన భారతదేశాన్ని పాడు చేసేయండి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని దేవుడు నెరవేర్చడండి. పైనుంచి దేవుడు చూస్తాడండి. ఆయన ఏది మంచో ఏది చెడో, ఎవరు మంచో ఎవరు మంచి కాదో తెలుసు. మన భారతదేశం ఎటువంటి ఔన్నత్యం ఉందో దేవుడికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా, కుయుత్రాలు చేసినా నెరవేరదు. కాకపోతే కొంతమంది సామాన్య జనాన్ని, కొంతమంది సైనికుల్ని చంపడం వరకు తప్పించి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోలేరు. ఎందుకంటే వాళ్ళ తలకు ఆలోచన తప్పు. జిహాద్ అంటే మూర్ఖుడా. ఎవడైతే జిహాద్ అంటూ పక్క దేశాన్ని పడి ఒక జంతువు వల్లే ప్రవర్తించి అందరినీ చూడండి, కసబ్ ముంబై హోటల్లోని వాడు అనుచరులు వచ్చేసి ఎంత భయంకరంగా వాళ్ళు చేశారో. ఎన్నో వందల మందిని చంపారు కదండి. చిన్న పిల్లల్ని చూడకుండా బాంబులు వేసి చంపారు. ఎంత ఘోరం అండి. చివరికి ఏది కుక్క చావు చచ్చాడు కసబ్. మన దేశాన్ని ఆక్రమించుకోగలిగారా అంటే అసూయ, అక్కసు చేసిన పనులు. అలాగే పాకిస్తాన్ అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, కొన్ని దేశాలు ఏంటంటే తీవ్రవాద సంస్థల్ని పెంచి పెద్ద చేస్తూ ఇతర దేశాల మీద పడిపోండి, మీరు ఒక జంతువుల వలె, ఒక రాక్షసుల వలె అని వాళ్ళు తయారు చేస్తుంటే వాళ్ళతో యుద్ధం ప్రకటించారు. అయితే ఇక్కడ ఒకరు అంటే చాలామంది అభ్యంతరపరిచారు. ఇజ్రాయెల్కి అంత 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 క్రూరత్వం ఏమిటి, అంత దుర్మార్గం ఏమిటి, ఇరాన్ అటువంటి చిన్నపిల్లల్ని చంపడం అంటే. చూడండి, యుద్ధం చేసేటప్పుడు కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతున్నప్పుడు కౌరవులకు కానీ పాండవులకు కానీ ఆ సైన్యానికి ఎటువంటి విభేదాలు లేవు, శత్రుత్వం లేదు. కానీ కౌరవులు చేసినటువంటి నీచమైన పనుల వల్ల, అకృత్యాల వల్ల పాండవులు విసిగి విసిగి ఎన్నో రకాలుగా వాళ్ళకి చెప్పినప్పటికీ వాళ్ళ రాజ్యం వారికి ఇవ్వకపోబట్టే వాళ్ళని, కౌరవుల్ని చంపడం జరిగింది. ఎవరు చంపారు? పాండవులు. ఎవరి సహాయంతో అనేది మనకు తెలుసు. శ్రీకృష్ణుడు సహాయంతో చేశారు. ఏదైనా ఒక మాట చూడండి, యుద్ధం చేసేటప్పుడు వాడిని చంపాలా వీడిని చంపకూడదని ఆలోచించుకుంటే శత్రువు మన మీద దాడి చేస్తాడు. వాళ్ళు అటువంటి నైతిక విలువలు లేకుండా ఆ ఇరాన్ దేశం వాళ్ళు ప్రవర్తించిన విధానం బట్టి అక్కడ దేవుడు తీర్పు ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఆ దేశంలోనే స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఆ దేశ అధ్యక్షుడి మీద, ఆ కమీని మీద ఎన్నో నిరసనలు తెలియజేశారు. అందరూ మీరు ఈ సోషల్ మీడియాలో చూశారు. అయితే ఇక్కడ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, లోకానికి ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి ఇది సాక్ష్యం. ఆ ఇజ్రాయెల్ దేశం మీద చూడండి, ఇజ్రాయెల్ దేశం తల చరిత్ర ఏమిటంటే, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి మనకు వచ్చిన స్వాతంత్రం వచ్చిన ఆ మరుసటి రోజు 1948లోని ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. చల్లా చెదిరైపోయినటువంటి ఆ ఇజ్రాయెల్ అంతా ఒక దేశంగా కూడి కొన్ని రోజులైన వెంటనే, అంటే 1948 వాళ్ళు దేశానికి ఏర్పాటు చేసుకున్న రోజులకే చుట్టూ ఉన్న 6 అరబ్ దేశాలు, ముస్లిం కంట్రీస్ ఈ దేశం మీద దండెత్తింది. అప్పుడే వాళ్ళ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఏమి ఉన్నాయో ఏమి లేవో, ఏమి సమకూర్చుకోవాలో వారికి తెలియలేదు. అలాంటి సమయంలోనే వాళ్ళు వెంటనే ఆ చుట్టుపక్కల ఆ అరబ్ దేశాలు, ఆ ముస్లిం దేశాలు వీళ్ళ మీద దాడి చేశారు. ఎందుకు? వీళ్ళు చల్లా చెదురైపోయిన ఈ ఇజ్రాయిల్ ఒక దగ్గర దేశంగా ఏర్పడారు. ఇంకోటి ఏంటంటే,
ఇజ్రాయిల్ తనకు తెలివితేటలు ఎలా ఉంటుందో తెలుసా? ఇది లోకంలో అందరికీ తెలియదు. ఆసక్తి ఉన్నోళ్ళకి తెలుస్తుంది. మనకి ఒక పాయింట్ తెలివితేటలుంటే వాళ్ళకి 15 రెట్లు ఉంటుందండి తెలివితేటలు. వాళ్ళు ఎక్కడున్న ఆధిపత్యం ఉంటుంది. ఈనాడు వాళ్ళు గూగుల్ అవ్వచ్చు, ఈ లోకంలో ఉన్న టెక్నాలజీ వాడుతున్న చాలామంది, ప్రపంచం అంతా వాడుతుంది కదండి, అందరూ వాడుతున్నారు టెక్నాలజీ. సెల్ ఫోన్లు అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, ఇవన్నిటికీ ఎవరి తయారు చేసింది? ఇజ్రాయిల్. ఆ దేశ పౌరులు. వారికి ఎవరో జ్ఞానం ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. ఎందుకంటే చెల్లా చెదురైపోయి ఒక 430 సంవత్సరాలు ఫరో చక్రవర్తి దగ్గర బానిసలుగా బతికిన వాళ్ళు ఇప్పుడు కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. దేవుడు వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతానికి నడిపిస్తానని చెప్పి వాళ్ళని తీసుకువెళ్తే వారు మార్గ మధ్యలోనే సనుక్కున్నారండి. మేము క్షేమంగా అక్కడే, ఆ ఫరో చక్రవర్తి ఏదో మాకు ఇంత అన్నం పడిసేవాడు, కూలినాలు చేసుకొని బానిసలుగా బతికాం 430 సంవత్సరాలు, మాకెందుకు ఈ విధంగా దేవుడు ఆ మోషే ద్వారా ఈ అరణ్యంలో తీసుకొచ్చాడు, మాకు ఆహారం లేదని సనుక్కున్నారండి. దేవుడు చేసిన మేలేమిటో వాళ్ళు తెలుసుకున్నారండి. దేవుడు చేసిన మేలేమిటో అన్ని వాళ్ళు గ్రహించారు, పొందుకున్నారు. అయినా దేవుడి మీద సనుక్కున్నారు. చూడండి, మీకు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. మనం కృతజ్ఞత లేకుండా దేవుడికి మనం ప్రవర్తించామనుకో, దేవుడికి బాధ అనిపిస్తుంది కదా. మనకు ఎవరైనా సహాయం చేసేటప్పుడు మనం వారికి థ్యాంక్స్ చెప్తాం. మనం థ్యాంక్స్ చెప్పకపోతే ఇదేంటి సహాయం పొంది కూడా కనీసం థ్యాంక్స్ చెప్పలేదని మనం మానవ భాషలో అనుకుంటాం. దేవుడు కూడా ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని మేలు చేసిన తర్వాత దేవుడు తలక ఆ మహోన్నతమైనటువంటి ఆ కృపను, ఆ ప్రేమను మర్చిపోయామనుకోండి, అది సరైన రీతేనా? కాదు కదా. అట్లాంటి మనుషుల్ని నడిపించి 40 సంవత్సరాలు 40 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు నడిపించాడండి. నడిపించిన తర్వాత ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించారో ఆ ప్రయాణంలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆ దేశంకి వెళ్ళారు. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం అది. అయితే ఆ దేశంలో ఇసుక తప్ప ఏమీ లేదండి. ఆ ఇసుకని ఆ ఎడారి ప్రాంతాన్ని గొప్ప పంట భూమిగా, మంచి టెక్నాలజీగా తయారు చేశారండి. ఆ దేశంలోని వ్యక్తులు ఇంచుమించుగా 90 లక్షలండి. అంటే 1 కోటికి కూడా తక్కువే. మిగతా 40 లక్షలు ప్రపంచమంతా ఉన్నారు. అంటే 90 లక్షలు ఇజ్రాయిల్లో ఉన్నారు, మిగతా 40 లక్షలు ప్రపంచమంతా ఉన్నారు. అమెరికాలో అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, ఏ కంట్రీలో అవ్వచ్చు, వాళ్ళదే ఆధిపత్యం అండి. ఎందుకంటే వాళ్ళు అటువంటి తెలివైన వాళ్ళండి. వాళ్ళ దేశం మీద, ఇజ్రాయెల్ దేశం మీద ప్రపంచమంతా 200 కంట్రీలు కూడా ఆ దేశం మీద దండెత్తినా వారు ఓడిపోరండి. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు కాదండి. అక్కడ నేను వాళ్ళని ఘనపరచడం లేదు. వారి వెనకాల దమ్ము, ధైర్యం ఇచ్చే దేవుడు ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రం. యెహోవా తన ప్రియమైన కుమారుడు ఈ లోకానికి పంపించాడండి. ఎన్నో మేలు చేశాడండి. కేవలం యేసు ప్రభు అనేది క్రైస్తువులకు దేవుడే అనుకునే వారికి ఇది నిజంగా చెప్పాలంటే అది వారికి ఉన్న అజ్ఞానము. వారికి మనోనేత్రం తెరవలేదు. వాళ్ళన్నీ చూస్తారు కానీ వాళ్ళకి ఆలోచన లేదు. దైవికమైన ఆలోచన, ఆధ్యాత్మిక ఆలోచన ఉంటే కానీ అర్థం కాదండి. క్రైస్తవులకు మాత్రం దేవుడు కాదండి, అందరికీ దేవుడు అందరికీ దేవుడు తప్పించి ఒక వర్గానికో, మనుషుల్లాగా ఒక ప్రాంతానికో చెందినవాడు కాదండి. అందరికీ ఆయన దేవుడే. కాకపోతే ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మాటల ప్రకారం విశ్వసించి జీవితాన్ని కొనసాగిస్తారో, ఆయన నామములో బాప్తిజం తీసుకుంటారో, ఆయన బోధనల ప్రకారం పర్ఫెక్ట్గా ఉండాలండి. కేవలం నామమాత్రంగా బాప్తిజం తీసుకొని ఆదివారం చర్చికి వెళ్ళి మిగతా రోజులు నా ఇష్టానుసరంగా నేను లోకంలో బ్రతికేస్తానంటే కుదరదండి. వాడు క్రైస్తవుడు కాదు, నామమాత్రపు క్రైస్తవుడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యం వెళ్ళడు. ఎవరు పరలోక రాజ్యం వెళ్తారంటే ఆయన నామములో బాప్తిజం తీసుకొని ఆయన బోధనల ప్రకారం, ఆయన మాటల ప్రకారం నడుచుకునే వాడే పరలోక రాజ్యం వెళ్తాడు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఒక క్లాసులో ఒక విద్యార్థి టీచర్ తనకు అభిమానం పొందాలంటే వాడు ఏం చేయాలి? పర్ఫెక్ట్గా చదువుకోవాలి, క్రమశిక్షణగా స్కూల్కి రావాలి, టీచర్ చెప్పిన పాఠాలు చక్కగా చదివి మంచి మార్కులు వస్తాయి కదండి. టీచర్ ఆ పిల్లడంటే అభిమానిస్తారు కదండి. ఇది కూడా అంతేనండి. దేవుడు మాట ఎవరైతే
నిర్లక్ష్యం చేయకుండా భక్తిభావాలతో కొనసాగుతారో, ఆ దేవుని మాటల ప్రకారం జీవితం కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. ఎప్పుడు ఈ లోకయాత్ర అయిపోయిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్తాయి. రెండోది, దేవుడిని నమ్మి కూడా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని, వాళ్ళు క్రైస్తవులైన దేవుడి నామంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన నామంలో బాప్తిజం తీసుకొని ఆయన మాటల ప్రకారం జీవితాన్ని కొనసాగించి చివరి వరకు వారు దేవుణ్ణి నమ్మడానికి ముందుగా వారి జీవితం, గత జీవితం ఎలాంటిదైనా, ఎటువంటి పాపభూయిష్టమైన ఎటువంటిదైనా, మంచైనా చెడైనా పక్క పెట్టండి, దేవుడు అవన్నీ కొట్టిపారేస్తాడు. కానీ ఆయన నామంలో బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు ఆ మాటల ప్రకారం జీవితాన్ని కొనసాగించి బ్రతికినంత కాలం ఆ గతంలో చేసిన ఆ చెడుని, ఆ పాపాలను తిరిగి చేయకుండా దేవుడికి ఇష్టంగా బ్రతికి పరిశుద్ధాత్మతో, శక్తితో, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. దేవుని నామములో బాప్తిజం తీసుకుని కూడా నిర్లక్ష్య వైఖరిగా ఆదివారం క్రైస్తవ ఆచారం ప్రకారం అక్కడ చర్చికి వెళ్ళి సోమవారం శనివారం వరకు ఈ లోకంలో ఉన్న మురికిలో మునిగితే వాడు ఎట్టి పరిస్థితిలో పరలోక రాజ్యం వెళ్ళండి, నిత్య నరకాగ్ని పోతాడు. ఇక మూడో కేటగిరీ, దేవుణ్ణి నమ్మరండి. దేవుణ్ణి నమ్మరు. మాకెందుకు యేసయ్యా, మాకున్న దేవతలు మాకు చాలు, మాకున్న దేవులు మాకు చాలు అనుకుంటారు. సరే, అది వాళ్ళ ఆలోచన. అయితే వాళ్ళు మంచివాళ్ళండి, ఎవరికి దుర్మార్గం పనులు చేయరు, మంచివాళ్ళు. వాళ్ళు ఏదో వాళ్ళ జీవితాన్ని గడుపుతూ వాళ్ళ కుటుంబాన్ని చూస్తూ ఎవరికైనా కష్టం ఉంటే సాయం చేస్తారు. ఇది వాళ్ళ జీవిత విధానం. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో నిత్య నరకాగ్ని వెళ్ళరండి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు నాకు ఇష్టమైనటువంటి మహావీరుడండి. ప్రాణాన్ని త్యాగం చేశాడు, ప్రజల గురించే ఆయన ప్రాణం అర్పించాడు. అటువంటి వీరుడు, గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు చనిపోయిన తర్వాత అటువంటి వారి తాలూకా గొప్ప ఆత్మలు, గొప్ప మనుషుల తాలూకా మహానుభావుల తాలూకా ఆత్మలు ఎవరైనప్పటికీ అల్లూరి సీతారామరాజు లాంటి త్యాగశీలు ఎవరు కూడా నరకానికి వెళ్ళరండి. వారి క్రియలు దేవుడు చూస్తాడు. దేవుడి నామంలో బాప్తిజం తీసుకున్నప్పటికీ వారు చేసిన క్రియలు, వారి మంచి పనులు దేవుడు ఆలోచించి తీర్పు దినాన వాళ్ళని నిత్యం ఆ పరలోక రాజ్యానికి వారసులగుటకు దేవుడు అనుమతిస్తాడండి అక్కడ తీర్పు దినాన. అయితే నాలుగో కేటగిరీ ఎవరంటే దేవుని నామంలో బాప్తిజం తీసుకోరు, ఈ లోకంలో రాక్షసుల వలె ప్రవర్తిస్తూ దుర్మార్గపు పనులు చేస్తూ పాపిష్టి పనులు చేస్తూ నిత్యం పాపాలు చేస్తూనే ఉంటారు. అట్లాంటి వారు ఖచ్చితంగా నిత్య నరకాగ్ని పోతారు. అయితే ఇక్కడ ఆ ఇరాన్ దేశం తాలూకా ఘోరమైన పనుల వల్లనే దేవుడు అనుమతించే, ఇది బైబిల్లో ఉందండి, ఇది ఎవరికి అర్థం కాదండి, ఇది ఎవరికి అర్థం కాదు. బైబిల్లో ఉందంటే నమ్మరు. ఏ దేశం మీద ఏ దేశం దండయాత్ర చేస్తుందో బైబిల్ చదవండి. ఆ బైబిల్ అందరికీ అర్థం కాదండి, తెలుగులో ఉంటుంది. నా మాతృభాష ఇంగ్లీష్ కాబట్టి నేను బైబిల్ చదివేస్తాను, నా మాతృభాష తెలుగు కాబట్టి నేను చదివేస్తాను, నా మాతృభాష తమిళం కాబట్టి తమిళ్లో చదివేస్తానంటే అర్థం కాదు. అది గొప్ప మర్మమైన గ్రంథం. చదివి, ప్రభువా ఇది నా మాతృభాషలో ఉన్నప్పటికీ నాకేం అర్థం కాలేదు ప్రభువా, దీనిలో ఉన్న మర్మాలు నాకు బోధించవా అంటే దేవుడు ఏ వ్యక్తి ద్వారానే నీకు ఆ మర్మాలు తెలియజేస్తాడు, లేదా ఆయనే కలగజేసుకొని నీ హృదయంలో మార్పు తీసుకొచ్చి నీకు ఆ వాక్యాలు, దేవుని వాక్యాలు, బైబిల్ ఉన్న వాక్యాలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన అద్భుత కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. కానండి ఆయన చాలా గొప్ప దేవుడు అండి. ఈ వీడియో చేసింది నేను కేవలం క్రైస్తవుల గురించే, అన్యుల గురించి నేను కాదండి. అన్యులు తెలుసుకుంటే ధన్యులు, లేకపోతే లేదు. ఈరోజు ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ ఘనతని అందరూ పొగుడుతున్నారు. వాళ్ళ తలకి యుద్ధ నైపుణ్యాన్ని, వాళ్ళ వెనకతలు ఎవరున్నారనుకుంటున్నారు? వాళ్ళ తెలివితేటలు దేవుడు అనుగ్రహించాడు, వాళ్ళకి శక్తిని ఇచ్చాడు. ఎడారిలోని బ్రహ్మాండం పంటలు పండిస్తున్నారు కదండి. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం అంటే ఒక గొప్ప ఘనత దేవుడు ఇచ్చాడు. ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ఆ విధంగా అభివృద్ధి పరుస్తానని. ఆయనే కాదండి, ఆ ఇజ్రాయెల్ దేశమే కాదు, ఆయన యందు విశ్వాసముతో బాప్తిజం తీసుకొని ఆయన బోధనల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరికీ ఇజ్రాయెల్ దేశంలోని వాళ్ళకి ఎటువంటి మేలు చేశాడో అటువంటి మేలు చేసే దేవుడు. సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు అండి. దేవుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. అవి 2-3 చెప్తాను చూడండి. ఆయనకి స్త్రీల మీద వ్యామోహం ఉండదండి. లోక సంబంధమైన విషయాల మీద ఆయనకు కోరికలు ఉండవండి. లోక సంబంధమైన ప్రజలందరూ కూడా ఆయన చేత నిర్మించారు కాబట్టి, ఆయన చేతే వారు దేవుడు వల్లే పుట్టారు కాబట్టి ఆ లోకమంతా ఆయన కుటుంబం అండి.
ఈ లోకమంతా ఆయన కుటుంబం. ఆయనకంటూ ప్రత్యేకమైన కుటుంబం, భార్య, పిల్లలు ఉండరండి. దేవుడికి అవే ఉండవండి. దేవుడికి భార్య, దేవుడికి పిల్లలు ఉండరండి. ఉండకూడదండి. ఉండకూడదు. ఉంటే అతడు దేవుడు కాదు. దేవుడు అనేవాడికి ఏంటంటే సర్వవ్యాప్తి, ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉండాలి. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ నేను యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాను. ఇంక ఇతర దేశాలు ఎంతోమంది, కోట్లాది మంది వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థనకు తోడైన దేవుడు, నా మాటలకు తోడైన దేవుడు, జ్ఞానం లేని నాకు జ్ఞానమిచ్చి నడిపిస్తున్న ఆ దేవుడు లోకంలో ఎవరైనా సరే ప్రార్థన చేస్తే వారి పక్షాన్ని నిలబడి వారి సన్నిధి, అంటే దేవుని తనకి సన్నిధి వారికి తోడుగా ఉంచుతాడండి. సర్వవ్యాప్తి అని దేవుడు అండి. గొప్ప గుణం. పరిశుద్ధాత్మ కలిగిన వాడే దేవుడు అండి. పరిశుద్ధాత్మ అండి. ఆ పరిశుద్ధాత్మ అంటే కొంతమందికి అర్థమే తెలియదండి. చాలామందికి తెలియదండి. పరిశుద్ధాత్మ అంటే ఏదో అనుకుంటారు. కాదండి. మనం పరిపూర్ణమైన మనసుతో ఆయన వెంబడించేటప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఎటువంటి సహాయం చేశాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి కూడా ఆయన ఆవగింజంత విశ్వాసం ఉంచండి, నేను గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు చెప్పాడండి. ఆ విశ్వాసం మనిషికి ఉండాలి. ఆ ప్రేమ దేవుడి ఉండాలి. ఆయన ఎంత త్యాగం చేశాడంటే సమస్త మానవుల తాలూకా పాపం నుంచి, క్రైస్తవుల గురించి కాదండి, ఆయన నమ్మిన వారు, ఆయన నామములో బాప్తిజం పొందిన వారే క్రైస్తవులు తప్ప ప్రతి ఒక్కరు కూడా మానవ జాతి తాలూకా పాపం నుంచి విమోచన కలిగించడానికి ఆయన పరిశుద్ధ రక్తం భూమిపై చిందించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఇది వేదాల్లో ఉంది. గొర్రె పిల్ల వధ, మచ్చలేని గొర్రె పిల్ల వధ. ఏ గొర్రె కూడా మచ్చ లేకుండా ఉండదండి ప్రపంచంలో. కానీ మచ్చలేని గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభువు. అటువంటి గొర్రె పిల్లకి వధ. ఆ వధ అంటే యేసు ప్రభు తాలూకా మరణం, ఆయన ఏ విధంగా సిలువ వేశారో అవన్నీ కూడా వేదాల్లో, సామవేదంలో ఉందండి. చదవండి. గొర్రె పిల్ల వధ అంటే ఒక దేవుని తాలూకా జరిగిన సంఘటనలన్నీ అక్కడ ఉన్నాయి. గొర్రె పిల్లని ఎలా వధిస్తారు, అన్నీ ఉన్నాయి. అది చదివితే మీకు అర్థమవుద్ది. దాశరథి రంగాచార్యులు, బ్రాహ్మణ పండితులు సంస్కృతంలో ఉన్నటువంటి వేదాల్ని, ఆ 4 వేదాలని తెలుగులో తర్జుమా చేశారండి. అవి చదివిన వారు అన్ని విషయాలు తెలుసుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఆ దేశం ఇతర దేశాల మీద దండెద్దండి. సేమ్ మన దేశం లాగే. మన భారతదేశం ఏ దేశం మీద దండెద్దండి, అకృత్యాలు చేయదు, ఇతర దేశాలను దోచిదు. అటువంటి ఆలోచన మన దేశస్తులకి, మన సైనికులు కానీ ఎవరికీ లేదు. ఇతర దేశాలు మనల్ని ఆక్రమించేటప్పుడు మనం యుద్ధం చేయాలి కదండి. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి 6 అరబ్ కంట్రీలు, ముస్లిం కంట్రీలు 1948 సంవత్సరంలో వాళ్ళకి స్వాతంత్రం ఏర్పాటు చేసుకున్న, ప్రపంచం అంతా చల్లా చెదురైపోయిన ఆ ఇజ్రాయెల్ అందరూ ఒక చోట కూడిన కనీసం 2 వారాలు అవ్వలేదు యుద్ధం ప్రకటిస్తే ఆ 6 దేశాల మీద వాళ్ళు యుద్ధం ప్రకటించారు. వాళ్ళ దగ్గర ఏముందో తెలియదు, ఏమి లేదో తెలియదు యుద్ధ సామాగ్రి. అయినా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి 6 రోజుల్లోనే యుద్ధం చేసి వాళ్ళని ఓడించారండి. ఆ తర్వాత ఎన్నో రకాలుగా యుద్ధాలు చేశారు. చుట్టూ ఉన్నటువంటి 53 ముస్లిం కంట్రీసు ఇప్పుడు ఆ దేశం మీద పగే. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు జీవించి ఉండకూడదు, ప్రపంచ పటంలో ఆ దేశం ఉండకూడదు అనే కుట్రలతో వాళ్ళు చేస్తుంటే, పిచ్చోళ్ళారా, అక్కడ సాక్షాత్తు దైవ స్వరూపుడైన సమస్త లోకాన్ని ఆశీర్వదించిన దేవుడు, నిర్మించిన దేవుడు వారికి తోడుగా ఉండగా ఏ మానవుడు ఏమి హాని చేయగలడు? దేవుడికి వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. గుర్తుంచుకోండి, ఇది దేవుని మాట, బైబిల్లో ఉంది. దేవునికి వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎవడు ఏం చేయలేడండి. అయితే ఒకటి, నువ్వు నీతిగా ఉండాలి, దేవుడికి ఇష్టంగా, దేవుడికి ప్రియంగా నువ్వు బ్రతకాలి. అప్పుడే నిన్ను ఎవరు ఏం చేయలేరు. చూడండి, ఒకవేళ నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని తీయగలరు, కానీ నీలో ఉన్న ఆత్మని వాళ్ళు తాకజాలరు, చంపలేరు. వెంటనే ఆత్మ దేవుడి దగ్గర సన్నిధికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి వారే హతసాక్షులు. ఎంతోమంది ప్రభు నామంలో ప్రయాణం చేసిన తర్వాత ఎంతోమంది చంపారండి. మనకి రీసెంట్గా ప్రవీణ్ కుమార్ గారు యాక్సిడెంటో చంపారో మనకు తెలీదు. ఆ దేవుడికి మరి ప్రవీణ్ కుమార్ గారు తెలియాలి అది యాక్సిడెంటా లేకపోతే ఎవరు చంపారనేది. ఏదైనా సరే, ఏ అన్యాయాన్న దేవుడు సహించడండి. దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి దేవుడు సహిస్తాడు, భరిస్తాడు. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత
మన అకృత్యాలు ఇంకెలాగా కంటిన్యూ చేస్తే దేవుడు క్షమించడండి. ఖచ్చితంగా ఆయన తీర్పు దినాన ఆయన తీర్పులు వేరేగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజున సమాజంలో, ప్రపంచంలో, మన దేశంలో కూడా భయంకరమైనటువంటి నీచమైన క్రియలు, భయంకరమైన దుర్మార్గపు పనులు జరుగుతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? దేవుడనే భయం లేకే ఈ రోజులో జరుగుతుంది. ఎంతోమంది అండి, తల్లి తన బిడ్డకి భయభక్తులు చెప్పాను, అమ్మ ఈ విధంగా నువ్వు ప్రవర్తించకూడదు, మగవాళ్ళతో తిరగకూడదు, నీ జీవితం పాడైపోద్దంటే ఆ పిల్ల తల్లిని, తండ్రిని చంపే ఆడపిల్లలుగా, మగపిల్లలుగా తయారయ్యండి. ఎందుకంటే చట్టం వదిలేస్తుందండి, వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు, జైలు శిక్ష, జీవితమే పోద్ది. కానీ తల్లిదండ్రులనే పెంచిన తల్లిదండ్రులనే చంపే కిరాతకమైన దుర్మార్గపు ఆలోచనలు వచ్చారంటే కారణం పెడితే వారి హృదయంలో దేవుడనే భయం లేదు, దేవుని యందు భయభక్తులు లేవు. భయభక్తులు లేక అటువంటి ఘోరాలు, నేరాలు చేస్తున్నారు. చూడండి, లోకంలో ఈ సంఘటనలు కాదు, ఎన్నో సంఘటనలు చేసిన వాళ్ళకి మనం పరిశీలిస్తే వాళ్ళు దేవుడనే భయభక్తులు లేవండి. ధైర్యంగా చేసేస్తున్నారు పాపాలని, దానికి శిక్ష అనుభవిస్తున్నారు. కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ ఇక్కడ తప్పించుకున్న ఆ లోకరక్షకుడు తీర్పు దినాన అక్కడ ఆయన తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరండి. అక్కడ రికమెండేషన్లు, డబ్బు ఇవ్వడం కుదరదు. ఈ లోక సంబంధమైన అవినీతి మనుషులు అక్కడ ఉండరు. దేవుడు తీర్పు గొప్ప పర్ఫెక్ట్గా ఉంటుందండి. అక్కడ అందరికీ తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ దేశం, హమాస్ అంటే ఆ పక్కనే ఆ గాజా, ఆ పాలస్తీన్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు ఒక సందర్భంగా 2023 అనుకుంటాను, అక్టోబర్ నెలలో వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటున్నారు ఇజ్రాయెల్ దేశం. వాళ్ళు వచ్చి 200 మందిని చెరపట్టి పట్టుకెళ్ళిపోయారు, కొంతమంది చంపేశారు. చంపిన తర్వాత వాళ్ళ దేశ పౌరులకి ఎంత విలువ ఇస్తున్నారనేది ఇజ్రాయెల్ దేశం అనేది ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా వాళ్ళతోని యుద్ధం చేశారు. మీరు అందరికీ తెలుసు, 2023 అక్టోబర్ నుంచి జరుగుతున్న సంగతులని తెలుసు. మొన్న ఇరాన్ యుద్ధంతో ముగిసింది. ఆ దేశం మీద వ్యతిరేకంగా యుద్ధం చేద్దామనే వారికి ఎవరికి కూడా సాధ్యం కాదండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒకటి, ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించడం ఎవరికి సాధ్యం కాదు. ఈ ప్రపంచం మొత్తం 200 కంట్రీలు, ఈ 200 దేశాలు కూడా ఏకమయ్యి ఇజ్రాయెల్ దేశం దండెత్తిన ఇజ్రాయెల్ దేశం ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు, దేవుడు వాగ్దానం పొందిన వాళ్ళు, దేవుడు కృప పొందిన వాళ్ళు, దేవుడు ప్రేమ పొందిన వాళ్ళు, దేవుడు తాలూకా చిత్తం ప్రకారం వాళ్ళు నడుచుకునేవాళ్ళు. అయితే వాళ్ళలోని మనుషుల్లోని వాళ్ళు ప్రార్థన వాళ్ళు నిత్యం చేస్తారండి. వాళ్ళు చేస్తారు. వాళ్ళు యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తారు. ఇమ్మానుయేల్ అంటే నమ్మదగిన దేవుడు, అంటే యేసు ప్రభు అని వారు అనుకోరండి. వారికి మనోన్నతం తెరవాలని మేము ప్రార్థన చేస్తాను. దేవుడు నమ్ముకుంటారు, యెహోవా దేవుడిని అంటారు. యేసయ్యని కొంతమందే నమ్ముకున్నారు. చూడండి, ఇక్కడ ఆ ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఉంటారండి. వాళ్ళలోని యూదుడిగా పుట్టినటువంటి యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన నమ్మిన వారు క్రైస్తవులు అయ్యారు. మరలా ప్రభువు చనిపోయిన తర్వాత 500 AD అంటే ఇప్పటికి 1500 సంవత్సరాలు 1600 సంవత్సరాల క్రితం కొంతమంది యూదుల్లోంచి క్రైస్తవులు ఎలా మారారో అలాగే యూదుల నుంచి కొంతమంది ముస్లిమ్స్గా మారారు. అంటే యూదులు, క్రైస్తవులు, ముస్లిమ్స్, యూదుల్లోంచి క్రైస్తవులుగా, యూదుల్లోంచి ముస్లిమ్స్గా సెపరేట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలండి. నీతిగా, యథార్థంగా ఎవరైతే నడుచుకుంటారో, దేవుని నమ్మకపోయినా, ప్రభువుని నమ్మకపోయినా, దేవుడి రక్షణ పొందకపోయినా, దేవుడి నామములో బాప్తిజం లేకపోయినా, నీతి, యథార్థత, మంచిగా ప్రవర్తించే వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుడికి ప్రియులే. మరలా ఆ మహానుభావుడు తనకు పేరుని మరలా నేను పలకడానికి ఎంతో సంతోషిస్తున్నానండి. అల్లూరి సీతారామరాజు నా ప్రియమైన వీరుడు, నా హృదయంలో ఎప్పుడూ ఉండే దేవుడు. నాకు యేసయ్య తర్వాత ఇష్టమైన వీరుడు ఎవరంటే అల్లూరి సీతారామరాజే. ప్రాణాన్ని అర్పించాడండి. అటువంటి ఎంతో విలువైన జీవితాన్ని బానిసలో ఉన్నటువంటి ఆ కొండజాతి ప్రజలకి స్వాతంత్రం తీసుకొచ్చాడండి. బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశాడు, తెలుసండి. ప్రాణాన్ని అర్పించాడు. ప్రాణం ఆయనకి ఎంత మన ప్రాణం అంటే మనకు భయం కదండి, మన ప్రాణం అంటే మనకు ఎంతో ఇష్టం కదా, ప్రజల గురించి అర్పించాడు. అటువంటి మహానుభావుడు చేసిన త్యాగం లాంటి త్యాగాలు ఎంతోమంది మన దేశంలోని, ప్రపంచంలోని చేశారండి. అటువంటి వారు ఎప్పుడు కూడా దేవుడికి ప్రియులే. వారు దేవుడి నామంలో బాప్తిజం తీసుకోనప్పటికీ వాళ్ళు దేవుడు తీర్పు దినాన
నిత్య పరలోక రాజ్యానికి వెళ్తారండి. ఎందుకంటే వాళ్ళు దేవుడు నీతి ప్రకారం నడుచుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడో, యేసయ్య తలకి మహిమ ఏమిటో ప్రపంచం అంతా టీవీలో చూస్తారు. మరలా చెప్తాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభు తాలూకా ఆ గొప్పతనం పొందిన ఇజ్రాయిల్ దేశం ఏ విధంగా యుద్ధం చేస్తారో, యుద్ధ పటిమ, ఆ నైపుణ్యం అనేది ప్రపంచమంతా టీవీలో చూస్తారు అనేది బైబిల్లో ఉంది. చదవండి, బైబిల్లో చదవండి. లేదు మీకు అంత ఆసక్తి ఉంటే ప్రశ్న అడగండి, అది ఎక్కడ ఉందని. ఎందుకంటే ఆసక్తి లేనిపోని విషయాలు చెప్పకూడదండి. ఇప్పుడు ఆసక్తి మీకు ఉంటే మీకు చెప్పినా పర్లేదు, పలానా రెఫరెన్స్ చెప్తాం, మీరు చూడరు. దేవుడి వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకము కాకూడదు, వ్యర్థము కాకూడదు. బైబిల్ చదవండి. మీకు ఎక్కడ ఆ వాక్యం కావాలనుకుంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఇజ్రాయిల్ తాలూకా ఆ యుద్ధ నైపుణ్యం అనేది ఆ ప్రభువు ఏ విధంగా వాళ్ళకి సహాయపడుతున్నాడో, అండదండలుగా ఉన్నాడో, వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి, పరిపూర్ణుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, ఆ దేవుడు తలక మహిమ ప్రపంచమంతా టీవీలో చూస్తుంది. అదే కదా మనం చూస్తున్నామండి. ఇజ్రాయెల్ దేశం తాలూకా ఆ ఘనత మొత్తం ప్రపంచమంతా చూస్తున్నారు. ఎవరు ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించలేరు. ఎందుకంటే వారికి దేవుడు సహాయం అన్నాడు. దేవుడు ఎవరికి సహాయం ఉంటాడంటే, ఎవరైతే ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటారో వారందరికీ దేవుడు తోడుగా ఉంటాడండి. ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరైనా ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ ప్రాంతమైనా, ఏ గ్రామమైనా, ఏ దేశమైనా, ఏ పట్టణమైనా దేవుడు ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడు చెప్పిన ఏంటంటే, ఈ లోక సంబంధమైన పాప పనులు చేయొద్దు అంటున్నాడు. వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, పక్కోడు దోచివద్దు, నీ తల్లిదండ్రులని నువ్వు జాగ్రత్తగా పూజించు, అంటే జాగ్రత్తగా చూసుకో. ఆయన చెప్పినవి అవేనండి, అవే 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలు ఏమిటంటే ఇవన్నీ ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు. దేవుణ్ణి ఎలాగా పరిపూర్ణంగా ప్రేమించాలి, ఆత్మతోనూ ప్రార్థన చేయాలి. మనం ఎలాగా భక్తిభావం ఉండాలి, ఏదో చేసాం అని కాకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఏదో చేస్తాడులే, పని అయితే ఒకలాగా, పని అవ్వకపోతే ఒకలాగా మనుషుల్లా ప్రవర్తించకూడదండి. దేవుడి దగ్గర ఏదైనా మనకు మేలు జరగని, కీడు జరగని, దేవునికి స్తోత్రం. మనకు మేలు చేశాడు, దేవునికి స్తోత్రం. మనకు కీడు జరిగింది, దేవునికి స్తోత్రం. ఆ కీడు ఎందుకు దిశ ఖచ్చితంగా అది మేలు కొరకే. చూడండి, మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లోని అందరూ 260 మంది అంతా చనిపోయారు. ఒక ఆవిడ లేట్ వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల ఆవిడ వెళ్ళైపోయారు. కానీ ఆవిడ ఫ్లైట్ ఎక్కలేదు, ఆవిడ బతికింది. చూసారా దేవుడు తలకు ఆలోచన. ఏది ఎందుకు జరుగుతుందో మనకు తెలియదండి. చాలామంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అనొచ్చు, ఆమెనే కాపాడారు కదా, మరి మిగతా వాళ్ళని దేవుడు కాపాడొచ్చు కదంటే అది దేవుడి చిత్తం అండి. ఎందుకు ఈ లోకంలో ఎందుకు ఇలాంటి సంభవిస్తాయో మనం చెప్పలేమండి. దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడతాడంటే అంత గొప్పగా కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మనం ఆయన బోధన ప్రకారం నడుచుకోవాలి. తల్లిదండ్రుల మాట వింటే కదండి ఆ తల్లిదండ్రుల పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటారు. వాడు జైలు పాలయ్యి రౌడీ పనులు చేస్తే మరి ఏం చేసి విసిగిపోతారు, ఇంకా ఆడి కర్మను వదిలేస్తారు. క్లాసులో టీచర్లు ఆ పిల్లల్ని ఎప్పుడూ అభిమానిస్తారు. ఆ చెప్పిన క్రమశిక్షణగా పాఠాలు చదువుతూ ప్రతిరోజు వస్తే కదండి టీచర్కి మనం ఆ పిల్లలంటే ఇష్టపడతారు. మనుషులు అంతేనండి. దేవుడికి ఏది ఇష్టమో ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడికి ఏది ప్రియమో ఆ విధంగా నడుచుకోవాలి. అది మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడి తాలూకా మహిమ తెలుసుకోవాలంటే అందరికీ సాధ్యం కాదండి. చాలామంది దేవుణ్ణి దూషిస్తారు. కానీ దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా ఆయన చేత నిర్మించిన వాడు కాబట్టి, దేవుడు రక్షణలో లేవు కాబట్టి అందరికీ ఇచ్చినటువంటి అన్నీ ఇస్తాడు. ఒక్కటేనండి, క్రైస్తవుడు కానివాడికి ఒకటే తేడా ఏంటంటే రక్షణ. క్రైస్తవుడు అంటే ఆయన నామములో బాప్తిజం తీసుకొని ఆయన బోధనల ప్రకారం జీవించేవాడు మాత్రమే క్రైస్తవుడు. ఆయన నామములో బాప్తిజం తీసుకొని తన ఇష్టానుసారంగా లోకంలో బతికేస్తే వాడు క్రైస్తవుడు కాడు. వాడు ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు. అయితే ఇక్కడ దేవుడు అందరినీ అన్నీ సమకూర్చాడండి. చూడండి, ఒక సూర్యకాంతి, సూర్యరశ్మి, అలాగే వాన, వాతావరణం,
ఈ ప్రకృతి అందరికీ సమానంగా ఇచ్చాడండి. క్రైస్తవులు మాత్రమే ఇచ్చాడా? అందరికీ సమానం ఇచ్చాడు. క్రైస్తవులకి మిగతా వాళ్ళకి దేవుడు నమ్మని వారికి తేడా ఏంటంటే రక్షణ. ఆ రక్షణ అందరూ పొందుతారు. ఆ రక్షణని బ్రతికినంత కాలం కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? దేవుడు వాక్యం ప్రకారం నడుచుకుని దేవుడు అనుగ్రహించిన అతి అమూల్యమైనటువంటి, అది డబ్బుతో వెలకట్టలేమండి, అది లోక సంబంధమైన కాదు, ఆధ్యాత్మిక చింతన, దేవుడి నుండి కృపావరంగా పొందినటువంటి ఆ రక్షణ, ఆ భాగ్యాన్ని బాప్తిజం ద్వారా దేవుని నామంలో పొంది, నీటి బాప్తిజం పొంది, ఆ తర్వాత ఆయన బోధనల ప్రకారం ఖచ్చితంగా నడుచుకునేవాడే ధన్యుడు, వాడే క్రైస్తవుడు. వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. మరలా రెండో కేటగిరీ నీతిమంతులు ఉంటారు. దేవుని నమ్మరు, యేసు ప్రభువు మీద విశ్వాసం ఉండదు, కానీ నీతిగా ఉంటారు. వాళ్ళు కూడా ప్రియులే, వాళ్ళు ఇష్టంగా దేవుడికి ఇష్టం. వాళ్ళు ఎప్పుడు కూడా నిత్య నరకాగ్ని వెళ్ళనివ్వడండి దేవుడు. ఆయన తీర్పు దినాన వాళ్ళందరికీ పరలోక రాజ్యానికి పంపిస్తాడు. ఎవరంటే వెళ్తారండి నిత్య నరకాగ్నికి? దేవుణ్ణి నమ్మిన జాగ్రత్త వినండి, దేవుణ్ణి నమ్మినా, దేవుణ్ణి నమ్మకపోయినా, అనీతి కార్యాలు, దుష్ట కార్యాలు, పాప కార్యాలు, దేవుడికి అప్రియమైన క్రియలు చేసేవాడు ఖచ్చితంగా నిత్య నరకాగ్ని పోతాడు. నేను క్రైస్తవుని కదా, దేవుని నామంలో బాప్తిజం తీసుకున్నాను కదా, ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా, ఇవేవి కుదరవండి. ఆయన నామంలో బాప్తిజం తీసుకొని ఆయన వాక్యానుసారం జీవించినంత కాలం, ఏనాటి నువ్వు ఏ క్షణమందు నువ్వు, ఏ దినాన నువ్వు, ఏ వయసులో నువ్వు బాప్తిజం తీసుకుంటావో, ఆ బాప్తిజం తీసుకున్న ఆ క్షణం నుండి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి, ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టి, ఒక నూతనమైన జీవితాన్ని దేవుని నామంలో నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో, నీకేమైనా బలహీనతలు ఉంటే దేవుడికి వేడుకుని, ప్రభువా నాకు ఈ బలహీనతలు ఉన్నాయి ప్రభువా, నేను బ్రతకలేకపోతున్నాను ఈ చెడు లేకపోతే. ఎందుకంటే చెడుకి అలవాటు అయిపోయాడు, తాగుబోతున్నాడు. ఆ తాగుడు లేకపోతే వాడు బ్రతకలేడు. కాబట్టి నీ నామంలో బాప్తిజం తీసుకున్నాను. సిగరెట్లు, కైనీలు, ఈ మత్తు పదార్థాలు, సారా ఇట్లాంటివి ఉంటాయి కదండి, గంజాయి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇట్లాంటివి ఏమీ లేకుంటే నేను బ్రతకలేకపోతున్నాను ప్రభువా అని నీ బలహీనతలు దేవుడి ముందు చెబితే, దేవుడు ఆ బలహీనతల నుంచి నీకు దూరపరిచి అవంటే నీకు అసహ్యం చేసి నీకు గొప్ప నూతన మార్గం నడిపిస్తాడు. మన బలహీనతలు వ్యక్తులు చెప్పనుకోండి, ఆ క్షణాన నాకు ఉన్నాయిలే బలహీనతలు, వాడికి ఉన్నాయిలే, వీడికి ఉన్నాయిలే అంటారు. తర్వాత పొత్తు లేదనుకోండి వాళ్ళిద్దరి మధ్యన, అవన్నీ బయట పెడతాడు. ఇది మనుషులగా నైజం. దేవుడు ఎలా కాదండి, ఎవరికి చెప్పడు. నీ బలహీనతల నుంచి బయటపడేసి నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అందువల్ల దేవుని యందు భయభక్తులు కలిగే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ప్రార్థన చేయాలండి. అటువంటి వాళ్ళు తనకు ప్రార్థన వింటాడు. ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, మా హృదయం ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను అడిగినవన్నీ నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు. దేవుడి చిత్తం అండి. మనకెన్నో కోరికలు, ఆలోచనలు ఉంటాయి, అవేవి నెరవేరవండి. అయ్యా నా ఆలోచనగా ఉంది, నాకు ఇది కావాలి, నీ చిత్తమేమిటో నెరవేర్చండి అని మనం ఎప్పుడైతే మనం సరెండర్ అవ్వాలండి, ఆయనకి మనం విధేయులుగా ఉండాలి. దేవుడికి అవిధేయత ఉండకూడదండి. అవిధేయులు ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టలు కారు. దేవుడికి ఎవరైతే భయభక్తులతో, భక్తిభావంతో నిత్యం ప్రేమిస్తూ, హృదయంలోంచి ఆయన ఆరాధిస్తూ, నిద్రలు కూడా ఆయన తలంపులు ఉంటూ, ఏ పాపపు క్రియలు చేయకుండా, పాపానికి దూరంగా ఉంటూ, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన విషయాలకి దూరంగా ఉంటూ, నిత్యం ఆయన ధ్యానిస్తూ, పూజిస్తూ, కీర్తిస్తూ, మహిమపరుస్తూ ఉండే జీవితాలు ధన్యులండి. వారు ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టలు. వారు ఈ లోకంలో బ్రతికినంతకాలం వాళ్ళకి ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. చనిపోయిన తర్వాత వారి ఆత్మలు కూడా పరలోక రాజ్యంలో యుగాలు ఆయనతో ఉంటాయండి. మరొక జన్మ లేదండి. చాలామంది అంటారు, కింద జన్మలో కోడిగా పుట్టాడు, కుక్కగా పుట్టాడు, లేకపోతే రాక్షసుడు పుట్టాడు, లేకపోతే ఇక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడు, ఈ జన్మ ఆ జన్మ లేదండి. ఇది అజ్ఞానపు మాటలు. లేవు, ఇన్ని జన్మలు లేవండి, ఇన్ని జన్మలు లేవు. ఎందుకంటే లోకంలో చాలామంది వారి స్వార్థం కొద్ది కొన్ని మూఢాచారాలు మన దేశంలో అవ్వచ్చు, ప్రపంచంలో అవ్వచ్చు, బాగా వ్యాపింప చేశారండి. వాటి నుంచి బయటపడాలంటే ఏ మానవుడికి సాధ్యం కాదండి. భయం అండి. ఆ మూఢాచారం నుంచి బయటికి రావాలంటే భయం. కానీ యేసు ప్రభు ఆ మూఢాచారాలన్నీ బదలగొట్టాడండి. అందుకే కదండి ఆయన చంపేశారు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఆ మతస్థాపకులు అవ్వచ్చు, ఆ మతాన్ని వెంబడించే పెద్దలు అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను బయట పెట్టారు కదండి, యేసు ప్రభుని చంపేశారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆయన శిష్యుడు ఆ మత పెద్దలకి కేవలం 30 వెండి నామాలకే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో
ఆయన తనకు ఉనికిని చెప్పేశాడండి. పలానా స్థలంలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. కానీ శాపగ్రస్తుడయ్యాడు. కానీ ప్రభు తాలూకా ఆ పరిశుద్ధ రక్తం భూమిపై చిందించాలండి. ఇజ్రాయెల్ కూడా దేశం భూమిలో ఒక భాగమే కదండి. ఈ భూగోళం మీద ఒక భాగమే కదా. భూమి మీద చిందించాలి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం. సమస్త మానవుల పాపాలు పోవాలంటే ఒక పరమాత్మ రక్తం భూమిపై చిందించాలి. తద్వారా తప్ప మానవ జాతికి పాప విమోచన లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. అన్ని మత గ్రంథాలు, ఖురాన్ అవ్వచ్చు, ఏదవ్వచ్చు, చదవండి. దేవుడు అనేవారు ఎవరు నమ్మితే ఈ లోక యాత్ర అయిపోయిన తర్వాత నా ఆత్మకి రక్షణ, నేను నరకంలో వెళ్ళకుండా దేవుడితో ఉంటాను అనే ఆ జిజ్ఞాస, ఆ ఆసక్తి, ఆ శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రం దేవుని వెతుకుతారండి. మిగతా వాళ్ళు ఏంటంటే పుట్టాను, అనుభవించాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కనిసాను, వాళ్ళకి ఏదో పెళ్లి చేశాను, ఇల్లు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, హ్యాపీగా ఉన్నాను, నా గతంలో చేసిన పాపాలు ఏవి కూడా నాకు ఏవి అంటవు. ఎందుకంటే కొబ్బరికాయలు కుట్టేస్తున్నాను కాబట్టి ఆ పాపాలు నాకేం చేయవు. క్రైస్తవుడు కూడా గతంలో తన పాపాలని ఒప్పుకొని దేవుడి నామలో బాప్తిజం తీసుకొని సరిగ్గా ఉండే క్రైస్తవులు దేవుడికి ఇష్టం. సరిగ్గా లేకుండా ఈ లోక సంబంధమైన పాపాల్లో మునిగి తేలుతుంటే వాళ్ళు అనుకుంటారు దేవుడు క్షమించేది దేవుడు కాబట్టి నేను ఎన్ని తప్పులు చేసినా బ్రతికినంతకాలం దేవుడు క్షమిస్తూనే ఉంటాడని. ఓ క్రైస్తవుడా, ఒక్క విషయం అర్థం చేసుకో. నువ్వు బాప్తిజం తీసుకునే సమయానికి గత జీవితంలో నువ్వు చేసిన పాపాలని దేవుడు క్షమించాడు. ఆ పాపాలను తిరిగి నువ్వు చేయకుండా దేవుని నామంలో బాప్తిజం తీసుకున్న క్షణం నుంచి ఒక నూతన జన్మతో నువ్వు దేవునితో ప్రయాణం చేసేటప్పుడు గతంలో చేసిన ఏ పాపం చేయకుండా దేవుడు చెప్పిన మాటలు, బైబిల్లో ఉన్న ఆ పరిశుద్ధమైన మాటల ప్రకారం జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటే నీ బ్రతుకు బాగుంటుంది. చూడండి, ఒక మాట చెప్తాను. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించము. ఎస్, అందరి గురించి క్రైస్తుడు ప్రార్థన చేస్తారండి, అందరూ రక్షణ పొందాలని. అలాగే ఒక స్త్రీతో శారీరకం కలిస్తే పాపమని లోకం అంటుంది. ఒక స్త్రీతో పెళ్లి చేసుకుని కూడా ఇతర వ్యక్తులతో, ఆడైతే మగ, మగైతే ఆడ, అక్రమ సంబంధం పెట్టుకొని ఆ శారీరకం కలిస్తేనే పాపమని లోకం ఉంటుంది. కానీ ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎంత గొప్ప మాట. ఆయన దేవుడు కాబట్టి నిజంగా హృదయం పొంగిపోద్దండి. ఒక స్త్రీని చూచి నువ్వు వ్యామోహం చూపుతో ఆ స్త్రీని వైపు చూస్తే ఆ క్షణమందే నువ్వు పాపము చేసిన వాడు అవుతావు. దేవునికి స్తోత్రం. మనం చూస్తుంటాం కదా, ఎంత బాగుందండి ఈ అమ్మాయి, ఈ ఆంటీ అని రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు కదండి. అంటే ఆ క్షణంలో అతనికి పాపపు ఆలోచన ఏంటంటే ఆవిడతో ఏదో అపవిత్రమైన ఒక క్రియ చేద్దామని తలంపు వస్తుంది. నువ్వు ఆ క్షణమందే పాపం చేసినట్టుగానే దేవుడు చెప్తున్నాడు. చూసారా? దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపు ఎడమ చెంప కూడా తిప్పమని యేసయ్య చెప్పాడు. కానీ ఇదే మాటని మనం లోకంలో ఎవరిని అడిగినా చాలామంది గాంధీ అంటారండి. గాంధీ చెప్పలేదండి. గాంధీ బైబిల్ చదివి ఆ వాక్యాన్ని అనుసరించాడు, మహానుభావుడయ్యాడు, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అహింస మార్గం ద్వారా. హింస ద్వారా మనం ఏం చేయలేమండి. అహింస ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ఆ అహింస మార్గమే దేవుడికి ఇష్టం. అయితే కొన్ని సమయాల్లో దుర్మార్గులు భయంకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు అనుమతించాడు యుద్ధం చేయమని. ఇప్పుడు ఇరాన్ దేశం అవ్వచ్చు, హమాసు, ఆ గాజా, పాలస్తీన్ ఆ ప్రాంతంలోని ఆ తీవ్రవాదులు 2023 సంవత్సరం అక్టోబర్లో వాళ్ళు ఏదో ఇజ్రాయెల్ దేశం ఒక పండగ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అనేక రకాలుగా భయంకరంగా వాళ్ళు అకృత్యాలు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇలాగ చేయగొట్టుకుని ఉంటే నెరవేరుతుందా? దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. శత్రువుని ఏ విధంగా అటకాయించాలో, అడ్డుకోవాలో, ఎదిరించాలో అటువంటి నైపుణ్యం ఇచ్చాడు. మనకి సాధ్యమైన పనులు మనం చేయాలండి. మనకు అసాధ్యమైన పనులు దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా శక్తి అంతా ఉపయోగించాను, నీకు నేను చేయలేకపోతున్నాను అని అంటే దేవుడే కార్యాలు చేస్తాడు. దేవుడే అన్ని పూనుకుంటాడండి. అందువల్ల మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఆయన మధుర వాక్యం ఎన్నో ఉన్నాయండి, బైబిల్లో ఎన్నో ఉన్నాయి గొప్ప గొప్ప వాక్యాలు. మీకు 2-3 చెప్తున్నాను కానీ ఎన్ని గొప్ప వాక్యాలు తెలుసా ఆయన వాక్యాలు. చూడండి, ఎవరైనా మనం కొడుతున్నప్పుడు మనం తప్పు చేసినా చేయకపోయినా ఒక దెబ్బ తిన్నాం అనుకోండి, మనం మౌనం ఉన్నాం అనుకోండి, మరి ఆయన కోపం మన మీద ఉంటే, మనం చేసిన ఏదైనా ఆయనకి మన మీద కోపం ఉంటే 2 వైపు కొడతాడు. మనం ఎప్పటికీ నిశ్శబ్దం అనుకోండి, 3 దెబ్బ కొట్టలేడు. ఇది దేవుడి మాట.
మనం వ్యతిరేకించామని ఆయన కొట్టామనుకోండి, ఆయన ఏదో 2-3 దెబ్బలు అనుకుని మనం కొట్టిన తర్వాత మనం వ్యతిరేకిస్తే ఏమవుతుంది సార్, మనకి ఇంచుమించుగా ఒక 10-15 దెబ్బలు మనకు కొడతాడు. ఎందుకు? మనం ఆయన ఎదిరించాం కాబట్టి. ఎప్పుడైనా ప్రేమతో మనం ఏదైనా సాధించగలం అండి. ప్రేమతో మనం ఏదైనా విజయాన్ని సాధించగలం. ప్రేమతో మనం ఏదైనా మనం చేయగలం. ఎందుకంటే ప్రేమ దేవుడే ఉన్నాడు. ప్రేమ స్వరూపుడండి. యేసయ్యని తెలుసుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు. నేను దేవుణ్ణి 53 సంవత్సరాలప్పుడు తెలుసుకున్నానండి. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను. నాలో ఎంతో మార్పు తీసుకొచ్చాడు. నా పాత గుణాలన్నీ ఒకటి దేవుడు తీస్తున్నాడు. నిత్యం దేవుణ్ణి ధ్యానిస్తున్నాను. ఈ లోక సంబంధమైన పాపపు ఆలోచనలు దూరంగా ఉన్నాను. చాలు కదండి, పాపపు అలవాట్లు దూరంగా ఉన్నాను. నేను చదివేటప్పుడు ఫ్రెండ్స్తోని సినిమాలు ఇవే, మరి ఇంకేం చెడలేదండి. తాగడాలు ఇట్లాంటి నీచమైన కార్యాలు ఇట్లేవు, సినిమాలే. ఇప్పుడు వాటన్నిటికీ దూరంగా ఉంచి దేవుడు ఎప్పుడు కూడా స్తుతిస్తూ, దేవుని ఎప్పుడు స్తుతిస్తూ మనం జీవిస్తూ ఇతరులకి మనం ఏదైనా చిన్న సాయం అండి, మనకి ఎంత శక్తి ఉంటుందో అంతే. అందరికీ మనం చేయలేం కదండి. మన చుట్టూ ఉన్న కనీసం ఒక మనిషికి ఆకలిస్తున్నప్పుడు ఒక పూటైన ఆహారం పెట్టాలి. అది దేవుడికి పెట్టిన సమానం. దేవుడు చెప్తున్నాడండి, నువ్వు పేదవాడికి ఆహారం ఇచ్చినా, నువ్వు పేదవాడికి బట్టలేని వ్యక్తి బట్టలు ఇచ్చినా, నువ్వు సహాయం చేసినా అది నాకు చేసినట్టుగా, అంటే నాకు కాదండి, యేసు ప్రభువుకి చేసినట్టుగా దేవుడు చెప్తున్నాడు. అటువంటి ప్రేమామయుడు అండి. ఆయన బోధలు వింటే అర్థం అవుద్ది. లోకం అర్థం చేసుకోకుండా గుడ్డిగా మాట్లాడుతుంటారండి, వ్యర్థంగా మాట్లాడుతుంటారు, హీనంగా మాట్లాడుతుంటారు. వారికి ఉన్న అజ్ఞానం అది ఈనాడే కాదండి. ఆయన జీవించినప్పుడే ఆయన అనేక రకాలుగా ఆయన ద్వారా మేలు పొందిన వారు కూడా ఆయన్ని దెయ్యాలు పట్టిన వాళ్ళని, తాగుబోతని, తిరుగుబోతని, వ్యభిచారని ఆయన బతుకుంటప్పుడే ఆయన ఎదురుగే ఆయన నిందించారండి. అటువంటి మానవ జాతి అండి. మేలు పొంది కూడా కీడు చేసే మనుషులు. చూడండి, ఒక ఉదంతం చెప్తాను. ఒక పిల్ల ఒక తొట్లో, అంటే ఈ చెత్తకుండిలో రోడ్డు మీద ఉంటే పిల్లలేని తల్లిదండ్రులు అయ్యో ఈ పిల్ల అంత చక్కగా ఉంది, అయ్యో పాపం అని పెంచుకున్నారు, పెద్ద చేశారు. తండ్రి కొన్ని సంవత్సరాలు చనిపోయాడు. ఆ తల్లి జాగ్రత్తగా పెంచుతుంది. పెంచిన తర్వాత చెత్త కుప్పలోంచి వచ్చింది కదండి, సంస్కారం హీనురాలు కాబట్టి, నిజమే యథార్థం చెప్తున్నాను, ఆ తల్లి ఆ చెత్త కుప్పలో పుట్టిన అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డని ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చారు, పెంచారు. కృతజ్ఞత లేకుండా తండ్రి చనిపోయాడు మామూలుగా. తల్లి పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ పిల్లతలకి ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి, అంటే బ్లడ్ వారసత్వం, ఆ తల్లిదండ్రుల తాలూకా గుణాలు ఎలాంటి ఉండవో చెడ్డవి అదే పిల్లలకు వచ్చాయి. పెంచిన వాతావరణం బట్టి కొంతవరకు మారుతారు, కానీ బ్లడ్ ద్వారా వచ్చినవి మారవు కదా. ఆ తల్లి ఆ పిల్లతాలకి ప్రవర్తన బాగాలేకపోతే, అమ్మ నువ్వు మగవాళ్ళతో ఎక్కువ తిరుగుతున్నా మంచిది కాదని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ పిల్ల ఏం చేసింది సార్, ఆ పిల్లకి తెలుసండి, అంటే తన సొంత తల్లి అని తెలుసు, పెంచిన తల్లి నేను అక్కడ చెత్త కుప్పలు దొరికాను అవేం తెలియదు. అయినా తన తల్లిని ఎవరైతే మగవాళ్ళతో తిరుగుతుందో బాయ్ ఫ్రెండ్స్తోని వాళ్ళని పిలిపించి చంపించింది తల్లిని. తర్వాత చనిపోయిన ఆవిడ తలకి అన్నదమ్ముడు ఈ పిల్ల తలకి ఇన్స్టాగ్రామ్లోని చూసి పోలీసు దొరికిన తర్వాత, పోలీసు తెలుసు కదండి, చక్కగా వాళ్ళ ట్రీట్మెంట్లోని అన్నీ చెప్పేసింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో జరుగుతున్నాయి. మంచి చెప్పిన పిల్లలకి తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని యందు భయభక్తులు లేకుండా. ఈ చట్టాల నుంచి నువ్వు తప్పించుకోలేకపోవచ్చు, కానీ దేవుడు తీర్పు దినాన ఎవడు తప్పించుకోలేడు. ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద నీతిమంతుడిగా అనుకుంటాడు. కాదండి, ఈ లోక సంబంధం నీతి కాదండి. దేవుని నీతిని ప్రకారం జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. అటువంటి వారే ధన్యులు, వారు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.